హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఆల్ ఇన్ వన్ పొడి అయితే తీసుకొచ్చానండి. ఇది నేను వేరుశనగ పలుకులతో చేస్తున్న పొడి. దీన్ని ఆల్ ఇన్ వన్ ఎందుకన్నానంటే దీన్ని చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఈవినింగ్ టిఫిన్స్ అండి, చపాతీ కానీ లేదంటే పూరి కానీ ఇలా రోల్ చేసుకొని తినచ్చు. లేదనుకుంటే మన లంచ్ బాక్స్ కానీ ట్రావెలింగ్లో కానీ లేదంటే డ్రై ఐటమ్స్ ఉంటాయి కదండీ, ఫ్రై చేసే ఐటమ్స్ ఏదైనా ఉంటే దాంట్లో లాస్ట్‌లో యాడ్ చేయడానికి కూడా ఈ మంచి కాంబినేషన్ పొడి అని చెప్పొచ్చు. ఇది చేసే విధానం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను ఒక క్వాంటిటీని బట్టండి నేను హాఫ్ కేజీ పల్లీలైతే తీసుకున్నాను. అదే వేరుశనగ పలుకులు అంటారు కదా! హాఫ్ కేజీ పల్లీలను శుభ్రంగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇది తర్వాత చల్లార్చుకొని పొట్టనేది తీసుకుంటాము. ఇంకా దీంట్లోకి మరేమి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తామనేది చూపిస్తానమాట. ఒక ప్యాన్‌లో ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేయకండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే ఏసుకోవాలి. అర కేజీ లెక్కకి నేను చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇవి చక్కగా కలర్ అనేది చేంజ్ అయిన వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఆయిల్ గనక వేశారంటే మీకు పొడి పొడిగా కాకుండా మీరు పొడి చేసుకున్నప్పుడు ముద్దగా అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీకు అంటే నేను తీసుకున్న ఎండుమిర్చి చాలా స్పైసీగా ఉంటాయండి. అందుకనే నేను ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు గింజలేమీ లేకుండా చూసుకోండి. ఒక 2 రెబ్బలైతే అంటే 2 చింతపండు ముక్క అయితే తీసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయితే అయిపోవాలండి. మీరు మీకు ఇంకో టెక్నిక్ ఏంటంటే మీకు కారం అనేది అర్థం కాకపోతే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకోండి. కానీ మీరు పౌడర్ చేసినప్పుడు 2 పక్కన పెట్టేసుకోవాలన్నమాట. లాస్ట్‌లో ఒకవేళ కారం అనేది తక్కువైందనుకుంటే అప్పుడు మనం ఆయిల్‌లో ఫ్రై చేయకుండా ఈ ఎండుమిర్చి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మాత్రం సరిగ్గా రాదు. ఫస్ట్ వీటిని ఒక తిప్పు తిప్పేసుకుందాము. అలాగే దీంట్లోకి జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఇవి కూడా వేసి మరొకసారి ఈ పప్పులనేవి ఉన్నాయి కదండీ, వీటిని కూడా వేసి మరొకసారి తిప్పుకోవాలన్నమాట. ఇది మరీ చూపిస్తాను చూడండి. ఇది మరీ పౌడర్‌లా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటుంది. ఎందుకంటే పల్లీలనేది మీకు తెలిసిందే కదా! దీంట్లో నేను క్లిప్ మిస్ అయ్యానండి. సాల్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే సాల్ట్‌తో పాటు పావు టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశానండి. ఇది అన్ని టేస్ట్‌కిని బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇష్టపడకపోతే మీరు షుగర్ అనేది యాడ్ చేయకండి. కానీ సాల్ట్ అవన్నీ ఇప్పుడే వేసేసుకున్నారంటే చక్కగా మిక్స్ అవుతాయన్నమాట. ఇంకా మిగిలున్నాయి కదండీ పల్లీలనేవి, హాఫ్ కేజీ కాబట్టి 2 టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకోవాల్సొస్తుంది. వీటిని కూడా తిప్పేసుకోండి. ఆ తర్వాత ఈ పౌడర్ అనేది చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈ పొడి అనేది ఫ్రై ఐటమ్స్ అండి ఇప్పుడు ఉంటాయి కదా, ఆలు ఫ్రై కానీ లేదంటే పొటల్స్ ఫ్రై కానీ ముల్లంగి ఫ్రై కూడా బాగుంటుందండి. వాటిలో కూడా ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే కర్రీ ఐటమ్స్‌లో కూడా కొన్ని కర్రీస్‌కి కాంబినేషన్‌గా చాలా బాగుంటుంది. మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ పౌడర్ అనేది చక్కగా మన చపాతీలు కానీ, పూరి కానీ ట్రావెలింగ్‌లో యూజ్ చేస్తాం కదా! అప్పుడు ఈ పౌడర్ అనేది మధ్యలో పెట్టేసుకొని రోల్ చేసి ప్యాక్ చేసేసుకున్నామంటే ఈజీగా తినేయొచ్చనమాట. చూస్తున్నారు. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంచెం ఓపికగా మనం పల్లీలనేది ఓపికగా ఫ్రై అయితే చేసుకోవాలండి. మాడపెట్టుకోకుండా నిదానంగా ఫ్రై చేసుకొని మంచిగా దీని టేస్ట్ అంతా ఆ ఫ్రైలోనే ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉన్నా కూడా మీకు అంత టేస్ట్ అనేది రాదు. చూస్తున్నారు కదా, పౌడర్ అంతా అయిపోయిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో మిక్స్ అయితే చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసేసుకొని తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో లేదంటే గ్లాస్ బాటిల్‌లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు నెల రోజుల పాటు హ్యాపీగా నిల్వ ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనవసరం లేదు.
మనకు టిఫిన్స్‌కి కర్రీస్ చేసే ఓపిక లేనప్పుడు ఇలాంటి పొడి అనేది మనం రెడీగా పెట్టుకోవడం వలన మంచి హెల్ప్ అవుతుందండి. అదే ఫ్రై ఐటెమ్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రొటీన్‌గా గరం మసాలా లేదంటే ఈ కర్రీ మసాలా అని ఇలాంటివి వేస్తూ ఉంటాము. కానీ ఈ పల్లీ పొడనేది కర్రీస్‌లో, ఫ్రైస్‌లో యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో అనేది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వచ్చే వీడియోల నోటిఫికేషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది.